హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. మన దేశంలోని పలు రాష్ట్రాల్లో మహిళలను అద్దెకు ఇచ్చే ఆచారం గురించి వినడం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి దీనిపై ఈ రోజు వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళడానికి నాకు సహాయపడుతోంది. మీరు తప్పకుండా ఒక లైక్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ గ్రూప్ లోని మీ ఫ్రెండ్స్ కి పంపండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపూరిలో దండిచా అనే పేరుతో ప్రతి ఏడాది ప్రత్యేక సంత నిర్వహిస్తారు. ఈ సంతలో యువతులు, మహిళలను కొంతకాలం పాటు అద్దెకు తీసుకునే అనుమతి కల్పిస్తారు. అద్దె ప్రక్రియ పూర్తిగా పకడ్బందీగా జరుగుతుంది. స్టాంప్ పేపర్ ఒప్పందంతో ఈ వ్యవహారం కొనసాగుతుంది. ఈ సంతకు దేశ నలుమూలల నుంచి వ్యక్తులు హాజరై తమకు నచ్చిన మహిళలను అద్దెకు తీసుకుంటారు. అద్దె కోసం 15,000 నుంచి లక్షల్లో చెల్లించాల్సి ఉంటుంది. కన్యలకు మరింత ఎక్కువ ధర పలుకుతోంది. అయితే ఈ ఒప్పందం మహిళల ప్రయోజనాలను కాపాడేలా ఉండడం విశేషం. ఇబ్బందులు ఎదురైనా లేదా అసౌకర్యంగా అనిపించిన మహిళలు ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కు కలిగి ఉంటారు. ఇంట్లో వయోవృద్ధుల సంరక్షణ లేదా ఇతర అవసరాల కోసం కూడా ఈ వ్యవహారం కొనసాగుతుంది. ఇలాంటి ఆచారం రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో నట ప్రాంత పేరుతో ఉంటుంది. ఈ ఆచారం మీద జాతీయ మానవ హక్కుల సంఘం తాజాగా కఠినంగా స్పందించింది. మహిళలను కించపరిచేలా ఉన్న ఈ ఆచారాన్ని తక్షణమే రద్దు చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి వ్యవహారాలు సమాజంలో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా మారకుండా కట్టడి చేయడం చాలా అవసరమని జాతీయ మానవ హక్కుల సంఘం చెబుతోంది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ లో తెలియజేయండి. మరి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.